కృష్ణవేణి గారు, నేను కూడా చిన్నప్పుడు బాగా పాడేదాన్ని. ఇప్పుడు అంటే గొంతు పోయింది. మా రావు బాల సరస్వతి గారు తుమ్మెట ఒక్కసారి అని ఘంటసాల గారితో అనేక పాటలు చిన్నప్పుడు విన్నాను. ఆ పాటలన్నీ పాడేదాన్ని. అలాగే నా సోదరి గీతాంజలి పుట్టిల్లు చిత్రంలో నటించిన మా కాకరాల గారు, చాలా రోజులైందయ్యా మిమ్మల్ని చూసి. ఇక కామెడీ ఇప్పుడే చూసాం మా రావికొండరావు గారు. అలాగే ఈ చక్కటి ఫంక్షన్కి కారణభూతులైన జయదేవ్ గారు, ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్, దాని గురించి అద్భుతంగా అందరూ మాట్లాడారు. ముఖ్యంగా నేనేమనుకున్నాను తెలుసా, ఇది ఏదో కుర్రవాళ్ళు అందరూ వచ్చారు, ఏదో కుర్రవాళ్ళ ఫంక్షన్ లేదా, ఎప్పుడు వెళ్తే ఏమిటి అనుకొని నెమ్మదిగా బయలుదేరాను. తీరా చూస్తే ఎంత టాలెంటెడ్ యంగర్ జనరేషన్లో ఎంతమంది అద్భుతమైన కళాకారుల కంటే ఎక్కువ టెక్నీషియన్స్, యంగర్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎంతమంది, ఎంత గొప్పగా. ఇంకో విషయం చెప్పాలి, హాల్ అంతా నిండిపోయింది. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇదే హాల్లో నాకు 80వ సంవత్సరం పుట్టినరోజు పండుగ చేశారు. చేసినప్పుడు రోసయ్య గారు, గవర్నర్ గారు వస్తే ఇక్కడ సగం హాల్ కూడా నిండలేదు. అట్లాంటిది ఇవాళ ఎంత గొప్పగా ఇది నిండిపోవడమే కాకుండా యువతరంలో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ వాళ్ళందరినీ ప్రోత్సహించడం చాలా అద్భుతమైన విషయం. చాలా ఆనందంగా ఉంది. ఇక కళామ తల్లి, సినిమా తల్లి, తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండగ. నిజంగా మాట్లాడితే మాకంతా ఏం తెలుసు. చిన్నప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంది. కానీ ఈ రోజులో పుట్టిన వాళ్ళకి అసలు సినిమా ఎప్పుడు పుట్టింది తెలియదు. ఎంత చరిత్ర, ఈ లెవెల్కి ఈ రోజున చలనచిత్ర పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయింది అంటే దీని వెనక కృషి చేసినటువంటి ఎందరు మహానుభావులు ఉన్నారు, ఎంతమంది కళాకారులు, ఎంతమంది గొప్ప దర్శకులు. ఈ తరంలో మన రామకృష్ణ గారు, కోడి రామకృష్ణ గారు, ఆ పట్టి తీస్తే కాస్త ఇబ్బంది మాకు. అది ఆ పట్టి చూస్తే కానీ కోడి గుర్తు కాదు. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమాలు, వీరి సినిమాలు ఆ తరం వరకు, మీ తరం వరకు ఎంత చక్కటి ఫ్యామిలీ స్టోరీస్. ఇక ఈయన కాసు కృష్ణారెడ్డి గారు అయితే ఈయన చాలా ఆల్రౌండరు. ఒక సినిమాలో ఆయన హీరో, దర్శకత్వం, సంగీతం, పాటలు, మాటలు అన్నీ వారే. చాలా మీ తరం వరకు చాలా గొప్ప చిత్రాలు దర్శకత్వం వహించారు. సరే, తాతయ్యనే పిలవాలి. 104 ఏళ్ళు. తను చిరంజీవులు, దొంగల్లో ధర, ఆనాడు తను ప్రొడక్షన్లో పనిచేసేవాడు. అటువంటి రాఘవ ఈ రోజున 104 సంవత్సరాలతో నిండైన ఆరోగ్యంతో జీవిస్తూ ఒక గొప్ప నిర్మాతలందరూ కూడా గర్వించదగ్గ నిర్మాతగా ఆయన చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మా కృష్ణవేణమ్మ, నాకు బహుశా 8-9 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చేసిన కొల్లభామ, ఆమె ప్రొడ్యూస్ చేసిన కీలుగుర్రం, నేను అసలు సినిమా స్టార్ అవ్వడానికి కారణం కీలుగుర్రం.
ఆ కీలుగుర్రాన్ని చూసి అంజలి గారిని ఇమిటేట్ చేయడం ఒక 100 సార్లు చూసుంటా మా పల్లెటూరు. అలాగే శ్రీలక్ష్మమ్మ, అలాగే మన దేశంలో చూడాలి అమ్మ అందం. అదిగో ఆ ఫోటో, అదే ఆ ఫోటోలో ఆ రోజునే కృష్ణవేణమ్మ పైన ఒక కోట్ ఇటు వేసుకొని ఎంత మోడర్న్ గా ఉన్నారు, ఎంత గ్లామరస్ గా ఉన్నారు. అలాగే స్వాతంత్రోద్యమంలో ఈ ఉద్యమకారులందరూ మారువేషాలు అవి ఏం లేవు. తప్పకన పోలీసులు వస్తుంటే ఒక అత్తలేని కూడా ఉత్తమూరాలు అంటూ రోళ్ళు రోకలి పెట్టుకుని దొరుకుతుంటారు. అటువంటి అద్భుతమైన మహానటి నిర్మాత శోభనాచల స్టూడియోస్ ఎన్ని సినిమాలు మేము షూటింగ్ చేశాము. ఇటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమం. నిజంగా ఈ 4 మూల స్తంభాలు మా రావు సత్యనారాయణ గారు, బాబ్జీ, రాము, సాయి, ఉదయ్ కిరణ్ గారు ఒక 4 స్తంభాల్లాగా నిల్చొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని. ఈ మధ్యనే రాము సత్యనారాయణ గారితో పరిచయం అయింది. ఆయన భీమవరం తీసుకుని వెళ్ళి అద్భుతంగా నాకు సన్మానం చేశారు. ఆయన జానపద హీరో. అటువంటి ఆయన పేరు రావాలి. అట్లాగే మనం అందరం కలిసి కాంతారావు గారి విగ్రహం కూడా ఫిలిం నగర్లో పెట్టుకోవాల్సిన అవసరం. ఆయన కంట్రిబ్యూషన్ మర్చిపోకూడదు మన ఫిలిం ఇండస్ట్రీ. ప్రహ్లాదుడు ఇట్లా కూడా స్కూల్ డ్రామాల్లో వేయడం వల్ల నా విషయం వారికి తెలిసి మా నాన్నగారినేమో కాంటాక్ట్ చేసి ఈ విధంగా అమ్మాయినేమో మేము ఈ విధంగా కలకట్టా తీసుకెళ్తాం, పంపిస్తారా అని చెప్పి ఆలోచిస్తాను. ఎవరు ఏంటంటే ఇట్లా పుల్లయ్య గారు, ఆయన వారికి ఫోన్ చేయడం, పుల్లయ్య గారు నాన్నగారు రావడం, వారేమో నన్ను చూసి వెంటనే సతీ అనసూయ చిల్లర మూవీలో నాకు సతీ అనసూయ వేషం ఇవ్వడం జరిగింది.